For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మీరు చిరంజీవి గారికి అభిమానం ఒకప్పుడు. అయ్యో వేరా సో వాళ్ళ అబ్బాయి కాబట్టి ఏం పోలికలు కనిపించినాయి? నేను చదువుకున్న వాళ్ళ సినిమాలోకి రావడం ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. చాలా ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూసారు, ఆయన బోలా మనిషి అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ కొట్టడం గురించి ఏమన్నా నాట్ టు డిస్కస్ డేటా. విద్వాంసులు మాత్రమే అందరినీ సమదృష్టితో చూస్తారు. నా దృష్టిలో బాలయ్య బాబు గారు ఒక విద్వాంసుడు, ఒక పండితుడు, అందుకే అందరినీ సమదృష్టితో చూస్తారు. అంత స్థాయి నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు వార్న్ చేయలేదండి? ఎందుకు ఈ వయసులో అలా కొటేషన్ చెప్పొచ్చు దీని మీద. అంటే మిమ్మల్ని తిట్టినప్పుడు ఏం పట్టించుకోరు, షేర్ చేయలేదు? నేను అప్పటికే 45 ఏళ్ళు వచ్చాయి, నాకేం పడుతుంది. ఎలా సీనా నువ్వు ఊతరపు ఎందుకు కడుతున్నారా, మేము ఆనందం కలిగిస్తున్నా, ఏదో నీ మేనకోళ్ళు ఆయన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాండి కదా, మరి మీ మావేంట ఇలా చేసాడు. ఇంత ధైర్యం ఏంటండి అసలు? చిన్నమ్మ ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చుట్టూ చీకటి, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం అని. పుట్టితే కైలాసగిరి పిండి అయిపోవాలి మీ వయసు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ మనకి ఒక 25 ఏళ్ళు వచ్చేసరికి కెరియర్ గురించి చాలా టెన్షన్స్. అంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలా, అండ్ ఒక 2-3 ఏళ్ళు ఎక్కడైనా పనిచేసామంటే వేరే ఫీల్డ్లోకి వెళ్ళాం, ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అయిపోద్ది. బట్ ఈయన 47 ఇయర్స్లో అసలు సంబంధమే లేని ఫీల్డ్లోకి ధైర్యంగా అడిగేస్తారు. అంటే ఈయన ఎక్కడ అడుగు పెట్టినా అంతా బంగారమే, పట్టుకున్నదల్లా బంగారమే అనమాట. అసలు ఏమాత్రం భయం కానీ అంత ధైర్యం ఎక్కడా నేను చూడలేదు అనమాట. అంత ధైర్యంగా ఎలా అడుగు పెడతారో ఆయన్నే అడుగుదాం. నాతో పాటు ఉన్నారు డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్ గారు, మాట్లాడదాం. హై సార్. థ్యాంక్ యూ దర్శన్. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్, ఇదే ముందుగా అడగాల్సిన క్వశ్చన్, అసలు ఇంత ధైర్యం ఏంటండి అసలు సంబంధమే లేని ఫీల్డ్లోకి? అంటే మీకు దేని మీద ఫోకస్డ్గా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అంటూ లేనట్టుంది, ఏదో ఒకటి ఇది చేద్దామా? అలా కాదు, బేసికల్గా యంగ్స్టర్స్ కూడా చెప్పేది ఒకటే, చిన్నదాంతో మొదలు పెడదాం. మామూలుగా మినుగురు పురుగు రెక్క చాటులో ఒక చిన్న కాంతి ఉంటుంది సార్, దానికి కాళరాత్రి అంటే భయం లేదు. మినుగురు పురుగుకి కాళరాత్రి అంటే భయం లేదు. చిన్న మినుగురు పురుగు, దాని రెక్క వెనకాలని చిన్న కాంతి. మనకేంటి, నుయ్యి అంటే భయం, గొయ్యి అంటే భయం, చదువు అంటే భయం, కెరీర్ అంటే భయం, ఎక్కువగా మాట్లాడాలంటే భయం, తక్కువగా మాట్లాడాలంటే భయం. మనిషి యొక్క ప్రవృత్తిని చాలా దారుణంగా డామినేట్ చేస్తుంది చాలామంది జీవితాలు. సో దానికి దూరంగా ఉండడం అనేది మొదటి నుంచి అలవాటు చేసుకుంటారు. అది కూడా ప్రాక్టీసే. భయం ఎందుకు ఉండదు? ప్రతి వాడికి భయం ఉంటుంది. నేను 47 ఏళ్ల వయసులో నేను ఒక జాయింట్ కలెక్టర్ హోదా నుంచి ఇందులోకి వచ్చాను. సో అక్కడ అంతే, అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడదు. సో వచ్చేటప్పుడు చాలా అనుమానాలు, భయాలు ఉంటాయి. భయానికి విరుగుడు ఏంటంటే సాధన. భయం అనేది మానవ జీవితంలో వచ్చిన ప్రవృత్తి. ఇలా అంటే కళ్ళు ఇలా మొదలు పడతాయి, అసంకల్పిత ప్రతీకార చర్య. భయానికి విరుగుడు సాధన, భయానికి విరుగుడు ప్రాక్టీస్. సాధన అంటే ప్రాక్టీస్. భయానికి విరుగుడు తీవ్రమైన కాంక్ష ఓ పర్టికులర్ ఇష్యూ పట్ల. నేను సినిమా యాక్టర్ అవ్వాలని యాక్సిడెంట్గా వచ్చాను, పెద్ద కోరికతో రాలేదు. తర్వాత కోరిక పెరిగింది, పెరగడంతో పాటు సాధన పెరిగింది. అదే సినిమాలో త్రివిక్రమ్ గారు చెప్తారు, భయం మా చెడ్డదని అంటాడు సునీల్. భయం మా చెడ్డదండి, అది అల్సర్ని కూడా క్యాన్సర్లా మార్చేస్తుంది, ధైర్యంగా ఉన్నవాడిని క్యాన్సర్ కూడా తగ్గిపోతుంటాడు. సో భయం చాలా చెడ్డది. త్రివిక్రమ్ గారి పదాల్లో, సునీల్ గారి డిక్షన్లో చెప్పాలంటే భయం మా చెడ్డది. సో దాని నుంచి బయటకు రావడానికి సాధన అవసరం, ప్రాక్టీస్, నిరంతర తాపత్రయం, నిరంతర కృషి. సో యూత్ అంతా ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఆ క్విక్ రిజల్ట్స్ కావాలి, సహనం తక్కువ. నాకు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 క్రాక్ చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 6 ఏళ్ళు ఆగమంటే, అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోయాయి. మా టైంలో అది ఒకటే, ఒక మంచి గవర్నమెంట్ సర్వీస్ ఉంటే ఒక హోదా, మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు. ఇప్పుడు మంచి ఫేమస్ యూట్యూబర్ అన్నా పెళ్లి చేస్తున్నారు. అప్పుడు మేము లాటరీ టికెట్ కొన్నాం, భాగ్యలక్ష్మి టికెట్ 1,00,000 తగులుతుందంటే పెళ్ళి ఎవరు, వీడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడా లేదా, పెళ్ళి అవ్వడానికి కూడా అదే నేపథ్యం, అదే ప్రాతిపదిక. సో అందువల్ల బాగా చదువుకునే వాళ్ళం, ఎక్కువ రోజులైనా టైం పట్టినా యూస్ టు ఫైట్. ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి. మెచ్యూరిటీ, మా తర్వాత మెచ్యూరిటీ ఇప్పుడు లేదని అనుకుంటాను నేను, బట్ మా తరం కంటే స్పీడ్ పెరిగింది, అవకాశాలు పెరిగాయి, అందిపుచ్చుకోవడం పెరిగింది. ఈ ప్రాసెస్లో ఎక్కడో ఈ భయం అనే ఒక పర్టికులర్ ఎమోషన్ మనం డామినేట్ చేయకుండా సాధన ద్వారా దాన్ని దాటాలని నేను ఒక సూచన. మరి సో మీ ఐడియా ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా ఇప్పుడు జనరల్గా ఒక సినిమా వరకు వెళ్ళిపోయాడంటే ఒక వ్యక్తి, సినిమాలో మెయిన్ లీడ్కి నేనే ఒక మెయిన్ లీడ్ సెలెక్ట్ అయ్యాను అనుకోండి సార్, హాఫ్ సినిమా అయిపోయింది, ఏదో విషయం వల్ల నేను బయటకు వచ్చాను అనుకోండి సార్, నెక్స్ట్ నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే మెయిన్ లీడే చేయాలి అనే ఆలోచన ఉంటుంది.
సో ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మీరు నెక్స్ట్ కూడా ఐఏఎస్ అవును అనే ఆలోచన ఉండొచ్చు మీకు. అవును మీరు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర వెళ్ళారు, కొంచెం తక్కువ పొజిషన్ అయినా, బట్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పర్వాలేదు చిన్న స్థాయికైనా, అదొక గుణం ఉంది. ఒకటి ధైర్యం ఉంది, ఇంకోటి ఏంటంటే దానికంటే తక్కువ వస్తుందా వెళ్దాం. అక్కడికి కొట్టలేకపోయాను, గ్రూప్ అని వచ్చింది. కానీ నేను చెప్పేది ఏంటంటే 4 ఇంటర్వ్యూలు పోవడం అంటే ఒక ఫెయిల్యూర్స్, ఒక ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బై 25. 26 ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు నా అవకాశాలు లేవు. వెనక్కి తిరిగి చూసుకుంటే సివిల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ తప్పితే వేరే ఎక్స్పీరియన్స్ లేదు. సో దట్ వాజ్ ద ఓన్లీ ఎగ్జామ్ ఐ రోట్ ఇన్ మై లైఫ్. ఇంకో పరీక్ష రాయలేదు, ఇంకో జీవితం తెలియదు. సో తర్వాత గ్రూప్ అని వచ్చింది, మంచి ఉద్యోగాలు చేసుకున్నాను. సడన్గా సినిమా రంగంలోకి ఒక షిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా రావడం, ఇవాళ కొంచెం సక్సెస్ఫుల్ అయ్యాం, కొద్ది గొప్ప అంటే అవుట్ స్టాండింగ్ సక్సెస్ చెప్పను, కానీ ఒక సేఫ్ జోనర్లో ఉన్నాను ఇవాళ ఇండస్ట్రీ. సో అది సేఫ్ జోనర్ అంటారు, సేఫ్ సైడ్ అంటారు సార్. 74 నిన్న సినిమాలో మెరిసి వెళ్ళిపోతాను. నేను సినిమా రిలీజ్ అయింది 75th ఫిల్మ్. ఏం సినిమా అది, మన ఫ్యామిలీ స్టార్లో అలా మెరిసి వెళ్ళిపోతాను. దట్ వాజ్ 75th మూవీ. రేపు 11వ తారీఖున గీతాంజలి మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ మంత్ May 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అలాగే ఆయన ఒక సినిమా, మే నెలలోనే హరోం హర, ఈ మధ్యలో యక్షిని అని ఒక వెబ్ సిరీస్, మరీచిక అని ఒక సినిమా, ఇలా ఫ్లో ఉంది. ఒక 25 సినిమాలు రిలీజ్గా ఉన్నాయి. సో ఐ విల్ కంప్లీట్ 100 మూవీస్ రిలీజ్ బై దిస్ మంత్ అండ్ బై దిస్ ఇయర్ అండ్ ఎట్టి పరిస్థితిలో మేము దసరా టైంకి. సో తగ్గట్టుగానే రెమ్యునరేషన్స్, గౌరవాలు అన్నీ పెరుగుతూ వచ్చాయి. అయితే దీంట్లో ఒక బ్యూరోక్రాటిక్ హోదా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఫస్ట్ ఈగోని మన దగ్గర రానికూడదు. ఇట్స్ న్యూ ఫీల్డ్, కొత్త రంగంలోకి వచ్చాం. సో మనం ఇక్కడ ఎదగాలనుకుంటున్నప్పుడు ఇక్కడ పద్ధతులకు తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగా లక్కీగా ఇక్కడ ఏమవుతుంది, ఆ దారిలో నాకు మారుతి గారు, పరశురామ్ గారు, అనిల్ రావుపూడి గారు, ఎందుకంటే మోహనకృష్ణ, తర్వాత జాగర్లపూడి సంతోష్, రవికిరణ్ కోలా, అశోకవనం అర్జున కళ్యాణం, ఇట్లా నాకు విఎన్ ఆదిత్య గారు, పూరి జగన్నాథ్ స్మార్ట్ సెంటర్ చేశారు. సో ఇలా నాకు ఏంటంటే శివనిర్వాణ గారు, లేటెస్ట్గా వివేక్ ఆత్రేయ, ఇలా నాకు అందరూ దర్శకులు ఒక రకంగా నన్ను ఓన్ చేసుకున్నారు. చిన్న వేషం ఇచ్చినా ఏదో చిన్న ప్రాధాన్యత ఉండే వేషం ఇవ్వడం, దాని ద్వారా ముందుకు తీసుకెళ్ళడం. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, ఇంకా వాళ్ళందరికీ 10 ఏళ్ళ భవిష్యత్తు, 15 ఏళ్ళ భవిష్యత్తు, 20 ఏళ్ళ భవిష్యత్తు ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరూ పచ్చగా ఉంటే నేను పచ్చగా ఉంటాను. సో అలా నాకు కొంచెం కలిసి వచ్చింది ఇండస్ట్రీ. 12th ఫెయిల్ రీస్టార్ట్ అని ఒక మూవీ. అవును, నాకు దానికంటే మీది ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇది చెప్తే గర్వంగా అనిపిస్తుంది, కానీ ఆయనంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. ఇంకా వాళ్ళ నాన్నగారు ఉద్యోగం 12th ఫెయిల్లో. మా ఫాదర్ ఈజ్ అన్ ఇలిటరేట్. మై ఫాదర్ వాజ్ అన్ ఇలిటరేట్. నేను అమలాపురంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. బిఎస్సి సాధారణమైన మార్కులతో పాస్ అయ్యాను. విత్ ఇన్ 1 year 90లో బిఎస్సి పాస్ అయితే 91 కల్లా ఫస్ట్ ఇంటర్వ్యూ యూపీఎస్సి బిల్డింగ్ ముందు నేను గర్వంగా తలెత్తుకు నించున్నాను. ఏది జస్ట్ తెలుగు మీడియంలో చదువుకుని పెద్ద ఫోకస్ చేయలేని మానసిక స్థాయిలో ఉన్న మనిషిని అమలాపురం నుంచి బయలుదేరి ఐఐటీలు, ఐఐఎంలు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు రాస్తున్నా. 10 లక్షల మంది రాసే యూపీఎస్సీలో పోయి ఉండొచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వచ్చింది, 2వ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వచ్చింది, 3వ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వచ్చింది, 4వ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వచ్చింది, గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది, మళ్ళీ గ్రూప్ 1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చింది, డిఎస్పీ తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఈ పాటికి బై దిస్ టైమ్ ఐ వుడ్ హావ్ బీన్ ఐజీ ఆఫ్ ఏ రేంజ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ, ఇన్స్పైరింగ్ ఫెయిల్యూర్ స్టోరీ. మించింది అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే అందులో ఒకసారి మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఫెయిల్యూర్ డీల్ చేయగలిగాను. నేను అందుకే యంగ్స్టర్స్ అందరికీ చెప్తాను, ఏదో సాధించేసామని కాదు, కానీ యూ కెన్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్ ఆల్సో. ఒక బిఎస్సీ తెలుగు మీడియం కుర్రాడు అమలాపురం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు కొట్టి ఆ 4వ ఇంటర్వ్యూ పోయిన తర్వాత జనరల్గా ఎవరికైనా సూసైడల్ టెండెన్సీ వస్తాయి. నాకేం రాలేదు. నాకు ఎప్పుడు జీవితం రేపు, ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే, రేపు మళ్ళీ కొత్త రోజు అని నమ్ముతాను నేను. ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే. గాన్ విత్ ద విండ్ అని ఒక నవల్, ఒక గొప్ప సినిమా ఉంది. అందులో హీరోయిన్ అన్ని రకాలుగా ఫెయిల్, ఇలాగే ఇంటర్వ్యూలు పోయినట్టు, లేకపోతే ఇంకోటి పోయినట్టు, సినిమాల్లో పైకి ఎదిగి పడిపోయినట్టు ఎప్పుడు పడిపోతూ ఉంటుంది ఆవిడ. ఆ నావెల్ పేరు గాన్ విత్ ద విండ్. సినిమా కూడా తీశారు, సూపర్ హిట్ సినిమా. లాస్ట్ డైలాగ్ చాలా ఫేమస్ డైలాగ్ అది. ఆవిడ లాస్ట్లో అన్నీ ఓడిపోయి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఓడిపోయి నిద్రపోయి ఉంటుంది.
పడుకుని లేస్తే పొద్దున్నే ఆవిడ ఎవరి లైఫ్ ఫ్రెండ్ ఎవరు అంటారు, ఏంటి మరి జీవితం అంతా నాశనం అయిపోయింది, ఏం చేద్దాం అంటే, ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే అని చెప్తుంది. అది స్ఫూర్తిగా తీసుకోండి చాలు. పిల్లలు ఇప్పుడు సినిమా రంగంలో యంగ్స్టర్స్ అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. పిల్లలు పెద్ద ఆదాయం ఉండదు, 10,000 20,000 జీతాలు ఇస్తారు. అతను దర్శకుడు ఆ సైకిల్లో ఉండిపోతాడు చాలా రోజుల పాటు, సీనియర్ కో డైరెక్టర్గా మిగిలిపోతాడు. ధైర్యం చేసి ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చిన కుర్రాళ్ళు టకటక డైరెక్టర్లు అవుతారు. నా అలాంటి పిల్లలు పట్టుకుని ఉంటాను, సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నావా అంటే, సార్ ఇంక నేను ఈ డైరెక్టర్ గారి దగ్గర పని చేయట్లేదు సార్, బయటకు వచ్చేస్తాను, ఐ వాంట్ టు గో ఆన్ మై ఓన్. అలా చెప్పిన వాళ్ళు నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఆ స్పిరిట్ లేకపోతే యూ కెన్ నెవర్ బికమ్ ఎ డైరెక్టర్. దట్ టు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఫార్ములా లేని ఇండస్ట్రీ. ఇది సూత్రం విజయానికి అని మోడల్ కానీ ఒక మోడస్ ఆపరాండి కానీ లేని ఇండస్ట్రీ. అక్కడ నీకేంట్రా అంటే, చిన్నమ్మ ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చుట్టూ చీకటి, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం అని. సో ఇండస్ట్రీలో ఉండే పిల్లలందరికీ, వాడు యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, ఔత్సాహిక కళాకారులు కావచ్చు, ఎవరికైనా ఇక్కడ కూడా అంతే. ఇల్లు దూరంగా ఉంటుంది, మంజిల్ చాలా దూరంగా ఉంటుంది, దారంతా గోతులు ఉంటాయి, చుట్టూ చీకటి ఉంటుంది, లైట్ ఏమి ఉండదు, చేతిలో లైటు, పెట్రోమాక్స్ లైటు, టార్చ్ లైటు ఉండవు, చీకటిగానే ఉంటుంది. అంటే గాఢాంధకారం ఉంటుంది చుట్టూ. ఒక్కటే ఒక్క ఆయుధం ఏంటంటే నీ ధైర్యం, అదే కవచం కూడా. పెట్టుకుని ముందుకెళ్ళడమే. బట్ మీలో ఇంత డిసిప్లిన్ లేకపోయి ఉంటే ఇంత స్థాయికి ఖచ్చితంగా వచ్చేవారు కదా. బేసిక్గా ఎలా ఉంటుందంటే అమ్మా, ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేసేటప్పుడు కానీ, ఎందుకు కొంచెం చిన్న ప్రత్యేకం అంటే, కేవలం చదువు తప్పితే ఏమీ తెలియని మనిషిని నేను. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. మొదట్లో యావరేజ్ బాగా చదివి మళ్ళీ యావరేజ్ పడిపోయాను. తర్వాత సివిల్ సర్వీస్ గ్రూప్ అని వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎలివేట్ అయ్యాను. ఐ డిడ్ మై PhD ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్. ఇవన్నీ చేసుకుంటూ ఉద్యోగం బాగా చేశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక కొత్త జీవితంలోకి వచ్చినప్పుడు చాలా విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్స్, ఎన్కౌంటర్స్, హత్యలు, ఆత్మహత్యలు అన్నీ ఉంటాయి మార్గంలో. ఇవన్నీ దాటుకుని మనం ముందుకు వెళ్ళాల్సిందే. నో లుకింగ్ బ్యాక్. వెనక్కి చూడకూడదు. వెనక్కి ఎప్పుడు చూడొచ్చు? వెనక్కి ఎప్పుడు చూడొచ్చు అంటే, ఒక చోట ఇక్కడ శ్రీశ్రీ గారు రాస్తారు, ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహంలని. ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహంలని అంటే ఏంటి? నీ 25 ఏళ్ల వయసులో, నీ 28 ఏళ్ల వయసులో ఎవరైనా గొడవకు వస్తే చొక్కా మడుస్తావు, కళ్ళు ఎర్రబడతాయి, నరాలు బిగుసుకుంటాయి. ఆ స్ఫూర్తి ఇప్పుడు తగ్గిపోతుంది నాలాంటి వాడికి. ఒక్కసారి ఆ స్ఫూర్తిని గుర్తెచ్చుకోవడానికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఆ హిమ సమూహాలన్నీ గుర్తెచ్చుకుని, ఎస్ ఐ విల్ ఎన్కౌంటర్ దిస్. సో ఇతను నన్ను విమర్శిస్తున్నాడు కదా, విమర్శకు ప్రతి విమర్శ ఏమిటి? పెర్ఫార్మెన్స్, ప్రయోగం, యుద్ధం. ఇది చేసుకుంటూ వెళ్దాం. అతనికి మళ్ళీ మనం పడిపోవడం ఎందుకు? ఒకసారి ఎప్పుడో పేర్లు కూడా చెప్పచ్చు. సౌరవ్ గంగూలీ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉండి సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ దిలీప్ వెంకట్ సర్కార్, ఆయన ఏదో అన్నాడు ఈయన, ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్. అప్పుడు దిలీప్ వెంకట్ సర్కార్ ఒక మాట అన్నాడు, మిస్టర్ గంగూలీ, లెట్ యువర్ బ్యాట్ టాక్, యూ ప్లీజ్ డోంట్ టాక్, లెట్ యువర్ బ్యాట్ టాక్. అలాగే మనమందరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళం కానీ, బయట ప్రపంచం వాళ్ళం కానీ, మన మార్గంలో చాలా మొరుగుళ్ళు వినిపిస్తాయి, అవాంతరాలు ఎదురవుతాయి, విమర్శలు ఎదురవుతాయి, కిందకి లాగేసేవాళ్ళు ఉంటారు. ప్రతి చోట నువ్వేమనుకోవాలంటే నువ్వు సమాధానం చెప్పొద్దు. లెట్ యువర్ పెర్ఫార్మెన్స్ స్పీక్, లెట్ యువర్ సక్సెస్ స్పీక్. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నేను అందరితో మంచిగా ఉంటాను. నేను ఎప్పుడు ఎవరి మీద ఈ రోజు వరకు కాంటెంట్ ఇండస్ట్రీలో అందరూ చెప్పొచ్చు, పెద్దలందరూ, దిల్ రాజు గారు, అరవింద్ గారు, మైత్రి నవీన్ గారు, చిట్టూరు శ్రీనివాస్ గారు, సురేష్ ప్రొడక్షన్స్, అక్కినేని అన్నపూర్ణ నాగార్జున గారు, వాళ్ళందరూ, సుప్రియ గారు, అందరూ అవకాశాలు ఇచ్చారు నాకు. మా శివలంక కృష్ణప్రసాద్ గారు, అలాగే దర్శకులు ఆల్రెడీగా పెద్ద లిస్ట్ చెప్పాను. వీళ్ళే కాదు, ఒక మేకప్ మ్యాన్ నుంచి, అసిస్టెంట్ మేకప్ మ్యాన్ నుంచి, కాస్ట్యూమర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్. బ్యాలెన్స్డ్గా ఉంటాను, కంపోజ్డ్గా ఉంటాను. నాకు భారీ విమర్శలు, ప్రతి విమర్శలు తప్పలేదు. సేమ్ ఇండస్ట్రీలో కూడా జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి వచ్చారని చెప్పి అవకాశాలు ఇస్తున్నారని చెప్పి విన్నాం అనమాట. మొదట వెళ్ళి కలవడం దాకా నాకు ఉపయోగపడింది ఇనీషియల్గా హోదా. కానీ తర్వాత నేను కూడా మొదట్లో అనుకునేవాడిని, ఇంక హోదా పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతాం, వచ్చే తర్వాత ఏం ఉపయోగం లేదు, దాంతో చిన్న చిన్న వేషాలు వస్తాయి. తర్వాత యూ హ్యావ్ టు పెర్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాగా మనశ్శాంతి కలిగించిన వేషం, నేను యాక్టర్ని అని నాకు గౌరవాన్ని ఇచ్చిన వేషం మంచి రోజులు వచ్చాయి. మారుతి గారి F2, F3 ఇవన్నీ ఒక రకమైన కామెడీ రంచుతో నాకు హోదాని ఇచ్చిన మంచి రోజు వచ్చి ఫస్ట్ ఫుల్ లెంగ్త్ లో అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం ఒక సినిమా. ఓ ఈయన యాక్టర్ అండి, కలెక్టర్ గారు కూడా బాగానే యాక్ట్ చేస్తాడు అని
ఒక చక్కటి కాంప్లిమెంట్ తీసుకొచ్చాను. సో ఆ విమర్శ ఉంటుంది, బట్ పెర్ఫామ్ చేస్తే కానీ వేషం రాదు. అవును సార్, పెర్ఫామ్ చేయాలి సార్ చిరంజీవి కొడుకు కూడా ప్రూవ్ చేసుకున్నా అంతే కదా. ఎవరు ఉండదండి. ఇంకా ఇంకా కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఇంకా దారుణమైన విమర్శలు చేశారు. అందరికీ ఇక 100 సినిమాలు అయ్యాయి. ఇప్పుడు ఒక ఆయన నాకు దూరపు బంధువు అవుతాడు. ఒక ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పేపర్లో పనిచేస్తాడు. మంచివాడే, నాకు బంధువే, మొదట్లో బాగా ఉండేవాడు. అది ఎక్కడో నేనంటే కోపమో మరి ఆయనకి దుఃఖమో తెలియదు. నాకు సినిమాల్లో వేషాలు ఇవ్వద్దని చెప్తాడు అందరికీ. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆయన నటించి సినిమాలు ఫెయిల్ అవుతాయని ఒక కొత్త థియరీ చెప్తున్నాడు. ఎవడు వింటాడు? ఒకసారి నువ్వు చెప్పు, అసలు నేను నటించిన సినిమాలో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి ఏంటి సార్? మొత్తం నాకు తెలిసి ఒక 90+ ఉంది. 90%. మై సక్సెస్ రేట్ ఈస్, గర్వంగా చెప్తున్నాను, చూసి చెప్తున్నాను కెమెరా, మై సక్సెస్ రేట్ ఈస్ 90%. ఒక లిస్ట్ చెప్తాను. నా ఫస్ట్ సినిమా రారండి వేడి చూద్దాం, అది నాగ చైతన్య గారికి బిగ్గెస్ట్ గ్రాస్ ఆ రోజుకి, 25 కోట్ల సినిమా. నా సెకండ్ సినిమా మహానుభావుడు, శర్వానంద్ గారికి 40 పెద్ద హిట్. అది ఆయన పెద్ద హిట్. F2 80 కోట్లు, గీత గోవిందం పరశురామ్ గారు 100 కోట్లు, F3 100 కోట్లు, సర్లేరు నీకెవరు 200 కోట్లు, భగవంత్ కేసరి 200 కోట్లు, ఇస్మార్ట్ శంకర్ 80 కోట్లు, వాల్తేరు వీరయ్య 200 కోట్లు, మొన్న నాసామిరంగా 40-50 కోట్ల గ్రాస్. అది కూడా సంక్రాంతి బరిలో హిట్ అయింది. సినిమా ఇండస్ట్రీ చెప్తున్నాను, నాది మంచి చేయండి, నాది మంచి మనసు, మంచి చెయ్యి. సో దర్శక నిర్మాతలు నా పెర్ఫార్మెన్స్ చూసి వేషం ఇచ్చేయచ్చు. నేను చేస్తే సినిమాలు పోవు సార్, బాగానే ఆడతాయి. అండ్ ఇప్పుడు 25 సినిమాలు రిలీజ్ ఉన్నాయి తమ్ముడు. దాంట్లో కామెడీ ఉన్నాయి, వెల్నీ ఉంది. అది బేసిక్గా ఇవంతకీ నేను ఫస్ట్ నా గురువర్యులు సద్గురు శివానందమూర్తి గారు, తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి దర్శకుడు, మారుతి గారి నుంచి మొదలుపెట్టి అందరూ, కళ్యాణకృష్ణ గారు ఫస్ట్ అసలు రారండే వేడుక. సో వీళ్ళందరికీ కూడా నేను నాకంటే చిన్నవాళ్ళని వాళ్ళకి బాధాబంధనాలు, వయసులో అందరూ చిన్నవాళ్లే, వాళ్ళకి వ్యక్తిగా కాదు, వాళ్ళలో ఉండే సరస్వతికి బాధాబంధనాలు, నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలందరికీ బాధాబంధనాలు. నేను మర్యాదగా, హంబుల్గా ఎప్పటికీ ఇలాగే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 70,000, 80,000, 50,000, 1,00,000 ఇలా ఏదో వెళ్తుంది నా రెమ్యునరేషన్ కూడా. నేను రెమ్యునరేషన్ కూడా ఎక్కువ పెంచను, అలాగే ఉంటాను, అందుబాటులో ఉంటాను. పల్లెత్తు మాట ఎవరిని అనే ప్రసక్తి ఈ రోజు వరకు ఎవరిని ఉంటే మనసులో పెట్టుకోకుండా అనలేదు, నాకు గుర్తుండే ఎవరిని. ఇకపైన అసలు అన్ను, ఇంకా హంబుల్గా, ఇంకా ఒబీడియంట్గా ఉంటాను ఇండస్ట్రీకి. ఎందుకంటే ఈ కొత్త ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆదరించిన రంగం ఇది. అక్కడక్కడ ఇలాంటి మిత్రులు తగులుతారు, ఆయన చేస్తే పోతుంది, ఆయన నల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటానా, ఆయన నెలకన్నా కాదు కదా, వాడి దుఃఖం అది, నేనేం చేస్తాను. ఇప్పుడు నేను బాగున్నాను అంటే నేనేం చేయాలి? నేను బాగానే ఉంటాను చూడడానికి, కొంచెం ప్లెజెంటబుల్ ఫేసే. ఈ విజయ అంటే అగ్లీ లుకింగ్ అంటే నేనేం చేయాలి? నీ అజ్ఞానాన్ని మన్నిస్తాను. నేను శివానందమూర్తి గారి శిష్యుడిని, ఆ గురువర్యులు శివానందమూర్తి గారి శిష్యుడిని. ఏది ఇచ్చినా మహాప్రసాదం. రేపు ఇండస్ట్రీ నుంచి పంపించేస్తే మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాను. భీమిలీలో చక్కగా సముద్రానికి ఆనుకుని ఇల్లు ఉంది నాకు, అందమైన గృహం. ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్, 1,00,000 రూపాయలు పెన్షన్, చాలా ఆనందంగా బతికేస్తాను వెనక్కి పంపించేస్తే. ఇక్కడ ఉంటే ఆనందంగా కృతజ్ఞతగా రోజు అందరికీ పొద్దున్నే నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బతుకుతారు. మిమ్మల్ని చూసినప్పుడు జనరల్ గా మాకు ఏమనిపిస్తుంది అంటే రిచ్ లుక్ ఉంటది, మిమ్మల్ని గుమ్మని మేము పూర్ లుక్ లో ఊహించలేం. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ రాసే డైరెక్టర్స్ ఎలా ఇమాజిన్ చేస్తున్నారో తెలియదు, కానీ మీకు రకరకాల క్యారెక్టర్స్. ఇప్పుడు అశోక్ అర్జున్ కళ్యాణం, దాంట్లో ఒక దాన్ని ఏమంటారు, లైక్ ఒక చితికిపోయిన తండ్రి, చిన్న పేతటికి లుక్, మంచి రోజులు వచ్చాయి, పక్కింట్లో ఉండి పక్కవాడిని పడి ఏడుస్తూ అసూయతో రగిలిపోయి వాడికి కరోనా తెప్పిద్దాం, వీడి కరోనా తెచ్చుకుని చండాలం చెరపకరా చెడేవు అనే ఒక సూత్రానికి, ఒక కొటేషన్కి నిలువెత్తు సాక్ష్యమైన పాలసీ మూర్తి వేషం. దాంట్లో పెదకాపు సినిమాలో బుల్లెబ్బాయి అని ఒక 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 అసలు ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆ లుక్ వేరు. నేల టికెట్లో కళ్యాణకృష్ణ గారు ఇచ్చారు ఒక ఫిషర్మెన్ వేషం, మహానుభావులు గడ్డాలు పెట్టుకుని మైనర్ బాబు వేషం, భగవంత్ కేసరిలో ముఖ్యమంత్రి వేషం. ఇప్పుడు అన్ని కమింగ్ అన్నింటిలో కామెడీలు ఉన్నాయి, హ్యూమన్ టచ్లు ఉన్నాయి, పేదవాడు ఉన్నాడు, డబ్బున్నవాడు ఉన్నాడు. కొంతమంది అంటారు మీకు ఎలాగ సార్ మేము ఊహించుకోలేకపోతున్నాం. ఒక్కసారి ఊహించండి అయ్యా, ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా వేయాలి, ఇలా మొహన్ నిండా గొగ్గులు ఉన్నవాడే వేయాలా, పళ్ళు ఇలా ఉన్నవాడే వేయాలా, అందగాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవ్వకూడదా? దట్ ఈస్ మై క్వశ్చన్. కొంచెం అందంగా ఉండేవాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వేషం వేయకూడదా? దానికోసం నేను మళ్ళీ అదో రకంగా క్రూరంగా ఉండాలా? ఇట్ ఈస్ నథింగ్. మీరు పెర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా? అది లక్కీగా దర్శకులు అందరూ భిన్న భిన్న కోణాల్లో నన్ను చూస్తున్నారు. భిన్న భిన్న వృత్తులు ప్రవృత్తులు నాకు ఆపాదించబడుతున్నాయి సినిమాల్లో. అలా అదృష్టవశాత్తు మన దాంట్లో అంటారు జడ్జ్ చేస్తే జడ్జ్ చేస్తుంటారు, అంటే మాలాంటి వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు ఓకే. మధ్యలో సడన్గా వైజాగ్ నుంచి ఇండిగో విమానం ఎక్కి దిగి ట్రంక్ పెట్టి వేసుకుని
దశపల్ల హోటల్లో దిగి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నాలంటి జనరల్గా ఏమవుతాయి, పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసర్లు తగ్గుతాయి, జడ్జి అంటే జడ్జిలే తగ్గుతాయి. అట్లా కాకుండా ఇండస్ట్రీ అన్ని రకాల వేషాలు ఇచ్చింది, అన్ని రకాల షేడ్స్ వచ్చాయి. ఇప్పుడు తమిళ హిందీ కూడా ఓపెన్ అవుతుంది, ఇంకా పేర్లు చెప్పను, తమిళ హిందీ కూడా ఓపెన్ అవుతుంది. బికాజ్ నేను ఎడ్యుకేటెడ్ ఫెలో, హిందీ టక్కని చెప్పగలుగుతాను, తమిళ్ చెప్పగలుగుతాను, డబ్బింగ్ కూడా చెప్పుకోగలుగుతాను వేరే భాషల్లో. సో అక్కడ చదువు నాకు అక్కడ ఉపయుక్తం అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ మధ్య మనం ఒకప్పుడు ఏదో ఒక మాండలికం గోదావరి భాష మాట్లాడితే చాలు, ఇప్పుడు అన్ని రకాల మాండలికాలు మాట్లాడితేనే నువ్వు పరిపూర్ణమైన నటుడు. నేను అమలాపురం భాష మాట్లాడతాను, ఒంగోలు భాష మాట్లాడతాను, లేదా కరీంనగర్ భాష అలా కుదరదు. యూ షుడ్ బి ఆల్రౌండర్. బై గాడ్స్ గ్రేస్ ఈ మధ్య నేను సర్కారీ నౌకరీ అనే సినిమాలో తెలంగాణ డాక్టర్ భాష రాఘవేంద్ర గారు ఇచ్చారు. నాకు శేఖర్ ఒక అబ్బాయి డైరెక్టర్, మన సింగర్ సునీత్ గారు అబ్బాయి హీరో. అలాగే ఇప్పుడు మళ్ళీ పతంగం ఒక తెలంగాణ భాష చేస్తున్నాను. అన్నిటికీ లగ్గం అని రమేష్ చెప్పాలి, పతంగేమో నాని బండ్రెడ్డి ప్రణీత్. ఈ లగ్గం అనే సినిమాకి రమేష్ చెప్పాలని ఆయన డైరెక్టర్, చాలా గొప్ప రచయిత ఆయన, బిఫోర్ బికమింగ్ డైరెక్టర్. అంత పూర్తి తెలంగాణ ఫాదర్, అద్భుతమైన యాక్సెంట్ అది. హరోం హరాన్ ఒక సినిమాలో కంప్లీట్ రాయలసీమ యాక్సెంట్ చేశాను. సో ఇలాగా అదృష్టవశాత్తు మాండలికాలు వేరే వస్తున్నాయి, రకరకాల వేషాలు వస్తున్నాయి. భగవంతుడు ఏమైనా ఆరోగ్యం ఈ రోజు వరకు చక్కగా హాయిగా ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు భాషలు అయితే ఎడ్యుకేషన్ వల్ల వచ్చినాయి అనుకోవచ్చు సార్. మాండలికాలు ఈ డైలెక్ట్స్ అనేవి ఎడ్యుకేషన్ వల్ల కాదు, అది మీలో అబ్జర్వేషన్, కామన్ సెన్స్. నేను కొన్ని రకరకాల చోట్ల పనిచేశాను, నెల్లూరులో పనిచేశాను, వైజాగ్లో చేశాను, ఇట్లా ఇవన్నీ హైదరాబాద్లో పనిచేశాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి, అందువల్ల నాకు తెలంగాణ యాక్సెంట్ పికప్ చేయగలిగాను. రాయలసీమ ఫ్రెండ్స్ నెల్లూరులో చేశాను, కడప చిత్తూరులో చేయలేదు. నెల్లూరులో పనిచేశాను కానీ నాకు రాయలసీమ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరి వల్ల నేను ఆ డిక్షన్ పికప్ చేయగలిగాను. సో అట్లా రకరకాల డైలెక్ట్స్ మాండలికాల్లో నాకు అవకాశాలు వస్తాయి. నార్మల్గానే ఒక ఎంఆర్ఓనో లేదంటే విఆర్ఓనో ఇలాంటి విఆర్ఐ కానీ ఇలాంటి వాళ్ళకి ఆ ఊర్లోనే ఒక గొప్ప హోదాలా ఉంటుంది, అంటే అందరూ గొప్ప గొప్ప వ్యక్తిలా చూస్తారు. మీరు కూడా ఆల్మోస్ట్ జిల్లాల్లోనే ఎక్కువ పనిచేశారు. జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇప్పుడు నేను జిల్లా పోస్ట్లే, మిమ్మల్ని గొప్పగా చూస్తారు, ప్రజలందరూ గొప్ప హోదాతో బతుకుతాం, ఫెసిలిటీస్ ఉంటాయి, ఒక ప్రైడ్ ఉంటుంది, సర్వీస్ చేసే అవకాశం వస్తుంది. లైక్ తుఫాన్ ఉంది అనుకోండి, ఐ డిడ్ వండర్ఫుల్ వర్క్ చేశాను. అలాగే ఒకసారి స్టీల్ ప్లాంట్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ వెళ్ళిపోయి 40 మంది చచ్చిపోయారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఒక అవకాశాలు, ఎలక్షన్స్ చేస్తాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, పెద్ద పెద్ద ఎగ్జామ్స్, మ్యాసివ్ వర్క్స్ చేసే ఒక అవకాశం. పేదవాళ్ళని మహిళల్ని ఎంపవర్ చేసే పథకాలు ఉంటాయి. సో ఇవన్నీ చాలా గొప్ప అవకాశం అది. దాన్ని ఎక్కడ విత్ డ్యూ ఆల్ రెస్పెక్ట్స్ టు మై జాబ్, దాన్ని ఏమంటారు పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ గివ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అంత గొప్ప లైఫ్ కదా సార్. మరి ఇప్పుడు అక్కడ లేని కిక్కు సినిమాల్లో దొరికిన కిక్ ఏంటి అసలు? ఇక్కడ కిక్ అంటే ఫస్ట్ ఇట్స్ ఇండిపెండెంట్ ప్రొఫెషన్. ఇక్కడ నీకు ఎవరు బాస్ ఉండడు, ఇది ఇండిపెండెంట్. పొద్దున్న నేను లేచాను, ఇప్పుడు ఇక్కడ రావాలి వచ్చాను, రేపు వైజాగ్ వెళ్ళాలి వెళ్తాను, షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తాను. యూ హ్యావ్ నో బాస్. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నీకు బాస్ లేడు. ఇట్స్ ఇండిపెండెంట్ ప్రొఫెషన్ అది. రెండవది చేస్తూ ఉండగా ఈ పాత్రలో ఎక్కడో హిడెన్గా ఉండిపోయిన అనేక ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఒక ప్లాట్ఫామ్. ఎక్కడో ఉంటాయి ప్రతి మనిషికి అన్నోన్ డిజైర్స్, లేకపోతే ఒక డిస్గైజ్డ్గా ఉండిపోయిన అంబిషన్స్ ప్రతి మనిషికి ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత. సో అవన్నీ వెంట చేయడానికి ఒక 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 సోర్స్ దొరికింది. అన్నిటికీ మించి పాపులారిటీ, 10 మంది మిమ్మల్ని గుర్తుపట్టడం, మాట్లాడడం. సో ఈ మధ్య ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సో థింగ్స్ విల్ మూవ్ ఇన్ యువర్ ఫేవర్. ప్రతి వాళ్ళు గుర్తుపడతారు, ఆనందిస్తారు. అది ఉదాహరణకి అశోకంలో అర్జున్ కళ్యాణ్ సినిమా తర్వాత అందరూ మిడిల్ క్లాస్ అమ్మాయిలందరూ వాళ్ళ ఫాదర్లతో ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ ఇంటర్వెల్లోనే వచ్చి పట్టుకుని, సార్ మా అనంతపూర్ సార్, మా నాన్న కూడా సేమ్ కష్టం, ఇలా చెప్పుకుంటుంటే ఆనందం వేసాయి. అలాగే మంచి రోజు వచ్చే తర్వాత మిమ్మల్ని చంపేయాలనిపించిందండి, ఇంత బేవర్స్ ఇలా చేశారు ఏమిటని. సో ఇవన్నీ సినిమాల ద్వారానే సాధ్యం అవుతాయి. ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, ఎప్పుడు అంటే నాకు భగవంతుడు 3 రంగాలకి భగవంతుడి రూపం ఎక్కువ ఉండాలి. అధికారము, క్రీడలు, కళలు, ఇవన్నీ పసగల కొలువులు. ఇవన్నీ పసగల కొలువులు దైవ నిర్మితాలని ఒక రైటింగ్. అంటే దేవుడే డిసైడ్ చేస్తాడు, నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు మంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు సచిన్ టెండూల్కర్ అవ్వాలి, నువ్వు అదే విరాట్ కోహ్లీ అవ్వాలి, నువ్వు చిరంజీవి గారు అవ్వాలి, నువ్వు రామ్ చరణ్ అవ్వాలి, నువ్వు బాలయ్య బాబు అవ్వాలి.
లేకపోతే నువ్వు ఒక రాజమౌళి గారు అవ్వాలి. ఇవన్నీ దైవ నిర్మితాలని నమ్ముతాను నేను. దే విల్ బి ప్రీడిస్టైన్డ్ బై గాడ్. సో అలాంటి దాంట్లోకి మనకు ఒక చిన్న ప్లేస్ దొరికిందే అనే ఒక ఆనందం ప్రతినిత్యం నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తుంటుంది. ఇప్పుడు మీకు 2 కాళ్ళే ఉన్నాయి, కానీ 3 రంగాల్లో మీరు అడుగు పెట్టేశారు. అంటే మీరు క్రికెట్ కూడా అప్పుడు బాగా ఆడేవాడిని. అండర్-19 రంజీ దాకా స్టేజ్ దాకా వెళ్ళి క్రికెటర్ని. మన కాలేజ్ టీంలో ఆ లీగ్స్ అవి ఉంటాయి, వాటి కెప్టెన్గా మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఎక్కువ 1 డౌన్ వచ్చేవాడిని. ఓపెనింగ్ కొన్నాళ్ళు, తర్వాత 1 డౌన్ వచ్చేవాడిని. సో అది పెద్ద సీరియస్ కాదు. బేసికల్గా చదువు, ఉద్యోగం, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్, తర్వాత సినిమాల్లో తొందరగా నాకు తెలిసి క్వికెస్ట్ 100 ఏమైనా ఒక అవార్డు ఇస్తే నాకు ఇవ్వచ్చేమో, మరి తెలియదు. ఇది సెంచరీ, ఇప్పుడు అలాంటి ఫాస్టెస్ట్ సెంచరీ సంథింగ్ అలాంటి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చేమో. కొత్త ఐడియా ఒకటి. సో అంటే మీరు క్రికెట్ గురించి అది చాలా సింపుల్ గా చెప్పేశారు. అండర్-19 వరకు వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ చాలా సింపుల్ గా చెప్పేశారు. సినిమాలను కూడా చాలా సింపుల్ గా చేస్తున్నారు. మీలో ఏదో ఈజీ లేకపోతే జరగదు, ఎందుకంటే రకరకాల క్యారెక్టర్లు కదా సార్. మీరు ఒక క్యారెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అసలు? సినిమా రంగానికి నా ఫార్మల్ ట్రైనింగ్ అందరూ బయట ఏం లేదు. నా ఫార్మల్ ట్రైనింగ్ అంతా నా ఉద్యోగమే. నేను ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. సో నేను దొంగోడు తెలుసు, దొంగ రాజకీయ తెలుసు, మంచివాడు తెలుసు, చెడ్డవాడు తెలుసు, నిరుపేద తెలుసు, షేమ్లెస్లీ కరప్ట్ ఫెలోస్ తెలుసు. సో రకరకాల ఎమోషన్స్ని నేను క్యాప్చర్ చేసి ఎసిమిలేట్ చేసుకునే అవకాశం నాకు ఉద్యోగం ఇచ్చింది. అది ఇక్కడ ఉపయోగపడింది అనుకుంటున్నాను. తర్వాత నన్ను ట్రైన్ చేసిన యంగ్ డైరెక్టర్స్ మారుతి గారు కావచ్చు, ఇంద్రగంటి గారు, మా అనిల్ రావుపూడి గారు, పరశురామ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక న్యాచురల్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది, క్యాజువల్గా ఉంటుంది. ఉదాహరణకి మీకు శ్యామ్ సింగ్ రాయ్లో సీన్ ఉంటుంది. నాని గారి పేరు వాసు, అన్ని సినిమాలు చేస్తే వాసు, స్క్రిప్ట్ భలే ఉందే, క్లైమాక్స్ బాగా రాసావు, దీని డబ్బులు పెట్టచ్చు, ఇది అబ్బాయి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ ఇలా ఈ ఫ్లోలో చెప్తుంటే ఈ ఫ్లో పట్టుకున్నాను. అశోకన్ అర్జున్ కళ్యాణ్లో కూడా ఎమోషనల్గా చెప్పేవాడు, రోజు ఉప్మా ఎందుకే, ఇవాళ కూడా పెట్టచ్చు కదా అని. ఏం లేదు తల్లి, ఆ వ్యాపారం చేసి బాగా నష్టపోయాను, అప్పులు పాలైపోయాను, ఇవాళ మీ పెళ్లి టైంకి వచ్చేసరికి కష్టంగా ఉంది. ఆ క్యాజువల్గా చెప్పడం, ఆ పాత్రలు బయట ఎలా ఉంటారనే దానికి ఒక అవగాహన ఉండడం, అదృష్టవశాత్తు ఎక్కువ ప్రపంచాన్ని చూడడం వల్ల అది నాకు కొంచెం ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నవ్వుతూ అంటారు ఇంద్రగంటి గారు అని వారు, నాన్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ అని. ఎందుకంటే మోనిస్ట్ గారు అంటారు నాన్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. ఇప్పుడు మధ్య ఇలా మాడుకుంటున్నట్టే కెమెరా ముందు చేయగలిగితే వాడే న్యాచురల్ యాక్టర్. ఎప్పుడైనా సిచ్యుయేషన్ డిమాండ్స్ అక్కడ చిన్న డ్రామా కావాలంటే చేస్తాం, బట్ బేసికల్గా డ్రామా లేకుండా చూసుకుంటాను నేను. అది నా గురువులు, నా దర్శక గురువులు అందరూ ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పితే సపోర్ట్ అందరూ, సంతోష్ కానీ అందరూ, మారుతి గారు, శివనిర్వాణ గారు, ప్రతి వాళ్ళు ఒక్కొక్క రకంగా నాకు నా దర్శక గురువులు అందరూ, నా దర్శక దైవాలందరూ పెట్టిన భిక్ష. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్, ఒక చాలా ఇయర్స్ బ్యాక్, అది మీరు చిరంజీవి గారి గురించి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, చిరంజీవి గారు ముందు రోజు చిరంజీవి గారి సినిమా చూసి, ఆపద్ బాంధవుడు సినిమా చూసి ముందు రోజు చూశాను. నేను నా ఫ్రెండ్ విజయ్ కుమార్ రెడ్డిని, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, మిత్రం రోజంతా కింద మీద పడి టికెట్ సంపాదించి సినిమా చూసి నెక్స్ట్ డే రాస్తే ఆ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను అవుతూ ఉంటాను, మంచి మార్కులు రావాలంటే చిరంజీవి గారి సినిమా చూడాలి. మరి చిరంజీవి గారు వాల్తేరు వేరేలో చెప్పారండి ఆయనకి. నేను వాల్తేరు చిరంజీవి గారిని కలిసి చెప్పే అవకాశం నాకు రాలేదు, ఎప్పుడో కలుస్తాను, ఎప్పుడు చేస్తాను, ఏదో అవకాశం రాకపోతున్నా బాగా. అప్పుడు ఈ విషయం షేర్ చేసుకుంటారు. కలిసినప్పుడు చెప్పబోయే ఫస్ట్ విషయం ఇది, చిరంజీవి అయ్యా మీ పరీక్ష రేపు, మీ సినిమా రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ మీ సినిమా చూస్తే అందులో మంచి మార్కులు వచ్చాయి. మైండ్ రిలాక్స్ అయిపోయింది. చిరంజీవి గారి సినిమాకి వెళ్తే బేసిక్ ఆయన అంటే ఇష్టం, ప్రాణం, దేవుడితో సమానం కదా, అదో రకమైన ప్రభావం అయింది అందరి మీద. ఇప్పుడు ప్రాంతీయ అభిమానం అంటే ప్రాంతం మీద అభిమానంతో అడుగుతున్నాను. అంటే నేను అమలాపురం ఏరియాలో నేను పుట్టి పెరిగినోడిని. సో మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి తర్వాత వైజాగ్ వెళ్ళారు ఇవన్నీ. బట్ అక్కడ ఏమన్నా అక్కడ జనరల్ గా ఈ చిరంజీవి గారు అంటే ఎక్కువ అభిమానం ఉంటాం. అదొక కారణం అండి. అంటే చిరంజీవి గారి సినిమాలకి మేము అమలాపురం కాలేజీలో ఉంటే ఏదో ఒకటి చేసి కాలేజీ బంద్ చేయించేసి మార్నింగ్ షోకి వెళ్ళిపోయారు. సో అదొక ప్రభావం. అయితే అమలాపురం ప్రభావం ఎక్కడ ఉపయోగపడిందంటే బేసిక్గా అమలాపురంలోనే ఒక విరుపు ఉంటుంది మాట్లాడే విధానం. ఆ గోదావరి యాక్సెంట్, ఆ గోదావరి ఎటకారం సినిమాలో కొంత తొందరగా ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడ్డాయేమో అనిపిస్తూ ఉంటుంది అమలాపురం ప్రాంతం. ఆ రకంగా ఆ ప్రాంతీయతత్వం కొంచెం ఉపయోగపడింది నాకు. సో ఇప్పుడు మీ సినిమాలన్నింటిలో ఇప్పుడు అన్నట్టు అవి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే పాత్రలు ఉంటాయి, కొన్ని ఎమోషనల్ ఉంటాయి, కొన్ని ఏమో నెగిటివ్ రోల్స్ ఉంటాయి, నెగిటివ్ షేడ్ ఉంటాయి క్యారెక్టర్స్, రకరకాల షేడ్స్ ఉన్నాయి. మీకు ఇంకేమన్నా బకెట్ లిస్ట్ లో మిగిలిపోయిన క్యారెక్టర్ పెట్టుకోవాలి? అంత దూరంగా జర్నీ చేయలేదు,
అంత అవుట్ స్టాండింగ్ సక్సెస్ ఏం రాలేదు కదా నాకు. బేసిక్గా నా తత్వం నా మనసు వచ్చిన ప్రతి వేషం చేయాలి. వేషాన్ని నో అనకూడదు ఫస్ట్. చాలా చిన్నదైనా పెద్దైనా వేషమే. అది 2 రోజులైనా 4 రోజులైనా 3 రోజులైనా చిన్న రిజన్స్ ఉంటే తీసుకోవడం. అది అందులోనే నాకు డిఫరెంట్ ఓ ప్రిన్సిపాల్, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక పిసినారి తండ్రి, ఓ అసూయాపరుడు, ఒక ఎమోషనల్ ఫాదరు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది తొందరగా రావడం అదృష్టం. 4 ఏళ్ళకి ఆ రకమైన ఇది జరగడం అదృష్టం. అంటే ఇప్పుడు తెలంగాణ మాండలికంలోని ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ ఇప్పుడు రాయలసీమ అది వస్తుంది. ఇప్పుడు ఏ మాండలికంలో ఉన్నా మిమ్మల్ని గుర్తిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సెపరేట్. అవును, అది బ్లెస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేసిక్గా నాకు వచ్చిన అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేది ఏంటంటే డైలాగ్ డెలివరీ బాగుంటుంది. వాయిస్ కానీ త్రో కానీ. నాకు చాలా మంది డబ్బింగ్ ఇంజనీర్స్ ఉన్నారు. రామనాయుడులో వేణు కానీ, శబ్దాలయ సురేష్, మా వంశీ, నాయక్, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు డబ్బింగ్ ఇంజనీర్స్. అందరూ అంటారు తొందరగా అది పట్టేసుకుంటారు. మా పప్పు కానీ శబ్దాలయ పప్పు కానీ అందరూ చెప్తారు డబ్బింగ్ మీరు బాగా చెప్తారు సార్, ఏదో భగవంతుడు దేవం లేదా ఒక ఇన్బిల్ట్గా ఉంది అని అంటారు. సో అదే కొంచెం అదృష్టంగా భావిస్తాను నేను. కొంచెం తొందరగా ఆ డిక్షన్ పట్టుకోవడం, డైలాగ్స్ త్రో బాగుండడం. సో అది అందరూ చెప్తారు. మరి అది ఏమైనా ప్లస్ అవుతుందేమో మరి. సార్ ఏమన్నా ఒక్కొక్క మాండలికంలో ఒక్కొక్క డైలాగ్ ఏమన్నా చెప్తారా? చిన్న వన్ లైనర్. ఎలా సీనా మీ ఊరి తరపున ఎందుకు ఆడుతున్నారా? మీ మామని గెలిపింటున్నా? ఏదో నీ మేనకోళ్ళు ఆయన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాండి కదా, మరి మీ మామ ఏంటో ఇలా చేసాడు, ఇలా వెళ్తుంది. తెలంగాణ మొన్న దీంట్లో చెప్పాం కదా, దీంట్లో అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడికి ఎందుకు వచ్చినామో తెలుసు కదా. మన విలేజ్లో మన మండలంలో ఒక మహమ్మారి వచ్చింది. ఆ మహమ్మారి వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? అందరం ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నాం. కానీ గోపాల్ ఏం చేసిండు? ఆ మహమ్మారిని ఎట్లా ఎదుర్కోవాలో మన దగ్గరికి చెప్పిండు. దానివల్ల ఏం జరిగింది? ఇది ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీ సర్కార్ ఏం చేసింది? మన గోపాల్ని ఈ ప్రోగ్రామ్కి ప్రాజెక్ట్కి హెడ్గా పెట్టింది. పెట్టడే కాదు, మన సర్పంచ్ గారికి కూడా ఒకసారి తాళియా కొట్టమని చెప్పింది. తాళియా కొడదామా? ఇట్లా వెళ్తుంది. గుర్తొచ్చింది నాకు సర్కార్. ఇట్లా పోతుంది. రాయలసీమ డైలాగ్ ఇంకా నేను ఏది అంటే నేను దీంట్లో చేశాను. మన నెల్లూరు తిరుపతి ఎస్పీకి చేశాను. వెన్రో బాకి విస్ట్ కదా నేను మన కిరణ్ అబ్బా పెర్ఫెక్ట్ అంటే అల్మహారాలో చేశాను. అట్లా చేశాను. కిరణ్ అబ్బా సినిమాలో ఎమ్మెల్యే బామ్మలు దొరుకుతాడు. ఏం బా పైసలు ఎంత దొరుకుతాయా? ఏడుండవు బా నువ్వు? నేను ఇక్కడే అంటాడు. వచ్చి పరి స్పీడ్కి వెళ్తాడు. ఆ సేటు ఫోన్ చేసి తినేస్తున్నాడు. బా దేనికోసం? ఇంకెందుకో? పైసల కోసమో? ₹1, ₹2, ₹20 వడ్డే. ఇట్లా వెళ్తుంది. అది ఫ్లోలో చాలా ఈజీగా యాక్సెంట్ మార్చేస్తున్నారు మీరు. డైలెక్ట్ అది చాలా ఈజీగా మారుస్తుంది. నాకు డైలెక్ట్స్ మీద కొంచెం నాకు ఎవరన్నా దర్శకులు అనుగ్రహిస్తే నేను అన్ని డైలెక్ట్స్ బాగా. సార్ ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను. మామూలుగానే కొంచెం నేను బీటెక్ చదివానండి. ఈ ఫీల్డ్లోకి వస్తున్నానంటే బుద్ధి ఉందా? ప్రతి ఒక్కరు చెప్పింది బుద్ధి ఉందా, ఎందుకు చదువుకున్నాడు, శుభ్రంగా ఏదైనా జాబ్ చేసుకో ఎందుకు అన్నారు. మీరంత స్థాయి నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు వార్న్ చేయలేదండి? ఎందుకు ఈ వయసులో? అన్నీ ఉంటాయి. అదే చెప్పాను నాకు ఇందాక. నీకు చెప్పింది ఏంటి, చాలా కొటేషన్లు చెప్పచ్చు దీని మీద. కానీ వాళ్ళు వస్తుంటే గుర్తొచ్చింది మినుగురు పురుగు, దాని రెక్కపాటు చాటున్న లైటింగ్, చిన్న లైట్, దాంతో అది కాలరాత్రి నెల. అంటే మిమ్మల్ని తిట్టినప్పుడు ఏం పట్టించుకోరు? నేను అప్పటికే 40 ఏళ్ళు వచ్చాయి. నాకేం పడతాయి తిట్లు? చిన్నపిల్లలు అంటే మీరు ఎమోషనల్ అవుతారు. అటు ఇటు నాకేం ఎక్కువగా నాకు ఒక ఈక్విలిబ్రియం వచ్చేసి ఉంటుంది మైండ్లోనే, జీవితంలో. సో వాడి సంబంధం నాకు తెలుసుగా. నేను స్పృహలో ఉండి వచ్చాను, తాగి రాలేదు, నన్ను ఎవరు బలవంతంగా తోయలేదు. ఐ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ కాన్షియస్లీ. పూర్తి స్థాయి స్పృహలో ఉండి నాకు నేనుగా నా కుటుంబ సభ్యుల అనుమతితో తీసుకున్న నిర్ణయం. చక్కటి జీవితాన్ని, హోదాని, పెద్ద జీతాన్ని, ఫెసిలిటీస్ని వదులుకుని జీరో నుంచి మళ్ళీ జీవితం స్టార్ట్ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నా వైఫ్ నా కూతురు సహాయం చేశారు. వాళ్ళిద్దరే కదా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా మీరు గేమ్ చేంజర్ చేశారు. ఏమన్నా సినిమా గురించి చాలా మంది హైప్స్ తో చచ్చిపోతున్నారు. మీరు 1 word లో ఏమన్నా చెప్పగలరా సినిమా గురించి? వండర్ఫుల్ మూవీ అంతే. అదొక దాని పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. పాత్ బ్రేకింగ్ అని ఒక గేమ్ చేంజర్ అది కూడా సినిమా రంగంలో. ఇట్ ఆల్సో బి గేమ్ చేంజర్. నాకు అందులో రావడం వేషం అదృష్టం. తట్టు నేను చేసిన 2 సీన్లు కూడా చరణ్ బాబుతో చేశాను. ఉంటాయి. ఇప్పుడు భగవంత్ కేసరి అందులో సీఎంగా 4 సీన్లు చేశాను. కానీ ఆడియో ఫంక్షన్లో చేసిన ఒక స్పీచ్ వైరల్ అయ్యి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే బాలయ్య బాబు గారు చాలా ప్రైజ్ చేశారు. ఇలాంటి అందమైన మూమెంట్లు ఉంటాయి. గేమ్ చేంజర్ సినిమా టైంలో షూట్లో శంకర్ గారు నా యాక్టింగ్ స్టైల్ని మెచ్చుకున్నారు.
క్యాజువల్గా న్యాచురల్గా బాగుంది కదా చెప్పి అందాన్ని ఇస్తే ఇదే ఇంకా ఈ విమర్శలు అంతా వాటి ముందు పోలిస్తే శంకర్ గారు కాంప్లిమెంట్ ఉంది ఈ విమర్శలు అంతా. యంగ్స్టర్స్కి నేను చెప్తున్నాను ఖచ్చితంగా, బుద్ధితే కైలాసగిరి పిండి అయిపోవాలి మీ వయసులో, వజ్ర సంకల్పం ఉండాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి భయపడు. ప్రేమ ఫెయిల్ అయితే భయం, పరీక్ష పోతే భయం, కాలమని వాడు ఫోన్ చేస్తే భయం, ప్రతిదీ భయమేనా? యూట్యూబ్లో నువ్వు పెట్టిన ఇంటర్వ్యూకి లైకులు రాకపోతే బాధ, భయం, చిచ్చి ఏం భయాలు మానవ జీవితంలో? పొద్దున్నేస్తే భయమేనా? చెప్పాను కదా, మా త్రివిక్రమ్ గారు రాసినట్టు భయం మా చెడ్డదండి, భయం చాలా చెడ్డదే. ఎందుకు భయం? విమర్శించేది ఏముందబ్బా. దాన్ని చలంగారని మీరు విన్నారు, గుడిపాటి వెంకట చలంగారని ఒక గొప్ప రచయిత. చలంగారు తెలుసు కదా, ప్రేమలేఖలు, గీతాంజలి, స్త్రీ, నామజ గ్రహణం అనే సినిమా ఎందుకంటే కథని బట్టి రాశారు. ఆయన చెప్తారు ఈ చెత్త విమర్శకులందరినీ ఆయన పేరు పెట్టాడు వాళ్ళకి, మురికి ముక్కులు అని. మురికి ముక్కు. సో మురికి ముక్కులు అందరూ ఉంటారు. ఇందాక నా ఫ్రెండ్ మురికి ముక్కే, మరి ఆయన అంతే. సుగంధం చూపించినా ఆయనకి మురికే వస్తుంది వాసన. అసలు మురికి ముక్కులు విమర్శ, మురికి ముక్కులే కదా ఇవన్నీ. వాళ్ళతో మనకేం పని? మురికి ముక్కుల్ని వాళ్ళ మురికి ముక్కులుగానే జీవితాలను వెళ్ళదీని నీకు నాకు బాధ. మన పని మనం చేద్దాం. భగవంతుడు ఉన్నాడుగా, ఒక డెస్టినీ ఉందిగా, ఒక కృషి ఉందిగా, మరి ఇంకేం కావాలి? లేకపోతే ఒక సుకుమార్ గారు ఉద్భవించేవాడా, ఒక రామచరణ్ వచ్చేవాడా, లేకపోతే ఒక నాని వచ్చేవాడా, ఒక రవితేజ గారు ఉద్భవించేవారా? ఈ మురికి ముక్కులు అందరి దగ్గర ఆగిపోయి ఉంటే నువ్వు రవితేజ గారిని ఊహించి ఉండగలిగేవాడువా? రవితేజ గారు పుట్టేవాడా? ఈ ఇండస్ట్రీకి దొరికేవాడా? ఇప్పుడు మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయండి? ఎప్పుడైనా? చాలా తక్కువ. జనరల్గా చెప్పే 100 సినిమాలు అంటే ఎన్ని రోజులు పని చేయాలి? ఈ సంవత్సరం అప్పుడే 50 రోజులు అయిపోయింది నా షూట్. 4 నెలలు పూర్తవలేదు. మోర్ దాన్ 50 days ఆల్రెడీ హ్యావ్ వర్క్డ్. సో భగవంతుడు ఏమో నాకు చిన్నదో పెద్దదో చితకదో బుజ్జిదో ఏదో ఒక వేషం విత్ లిటిల్ బిట్ రిలవెన్స్, ఇప్పుడు ఇంపార్టెన్స్ కూడా పెరిగింది ఈ మధ్య. ఎప్పుడైనా ఇది క్లాష్ అవడం? ఇప్పుడు మీరు చాలా సినిమాలు అవి ఉంటాయండి, అవి ఇంక తప్పవు కదా, ఒకటి అలా పోతాడు. అలా మీరు వదిలేసుకోవడం కొన్ని కొన్ని అటు ఇటు. దాని గురించి ఎప్పుడు అసలు నేను చెప్తాను, నవ్వుతామనుకోకు. తాళి కట్టిన ఆవిడే నీ భార్య, పెళ్లి చూపులో చూసినవాడు నీ భార్య అవుతుంది. పెళ్లి చూపులకు వెళ్ళావు, ఒప్పుకోలేదు. ఇంకో 10 పెళ్లి చూపులు చూసి 11వ పెళ్లి చూపుల్లో నువ్వు ఆవిడని వెళ్ళాడు. సో రిలీజ్ అయిన సినిమావే నీ సినిమా, అర్థమైందా? నువ్వు కట్టుకుని ఇల్లే నీది. ఆ స్థలం నేను కొందామని మిస్ అయిపోయానండి. ప్రతివాడు ఇదే కదా. అప్పట్లో హైదరాబాద్లో 2000లో, మొయినాబాద్లో ఎకరం ఎంతండి? 3 లక్షలు. నువ్వు కొనలేదుగా, ఇంకా కథ ఎందుకు? తాళి కట్టిందే నీ పెళ్ళం, అర్థమైందా? అంతే. అందగత్తులు తిరుగుతూ ఉంటారు కళ్ళ ముందు, వాడు నీ భార్య కాదు, తాళి కట్టినాడే నీ భార్య. అలాగే నీకు వచ్చిందే నీ సినిమా, నువ్వు చేసిందే నీ సినిమా. పోయిన వాటి మీద ఆలోచన తమ్ముడు. సార్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరైనా ఒకరిని పర్టికులర్ కొంతమందిని అనుకుంటారు కదా, వీళ్ళని దగ్గర నుంచి చూడాలి, వీళ్ళతో యాక్ట్ చేయాలి, అలాగేమన్నా అనుకున్నారు? పెద్ద ప్రత్యేకమైన, అంటే నేను ఆల్రెడీ ఒక పెద్ద జీవితం నుంచి వచ్చాను, అటువంటి ఆసక్తి ఉండదు. కానీ నాకు ఇష్టం ఈ అన్ని హీరోలందరూ, మన వాళ్ళందరూ, ఇక పేర్లు చెప్పను, తెలుగు జాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోయారు తెలుగు సినిమాని. అందరికీ మనం ఇష్టంగానే ఉన్నాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో నేను రావు రమేష్ గారు, పెద్ద నరేష్ గారు, మురళీ శర్మ గారు, వీళ్ళందరూ నాకు ఇష్టం. వీళ్ళ ముగ్గురు కొంచెం ఒక్కొక్కరి దాంట్లో ఒకటి ఏమైనా ప్రభావితం అవుతామని చూస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. వాళ్ళతోనే మీ జర్నీ కూడా సో ఆదర్శ ఒక రకంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాళ్ళలా చేయాలి అంటే అనుకరించాలి నేను లేదు, మన సొంత స్టైల్ డెవలప్ చేసుకోవాలి. బట్ వాళ్ళలా ఎదగాలి, వాళ్ళలా ఇంటెన్స్గా యాక్ట్ చేయాలి. అలా ఎందుకంటే దగ్గర నుంచి చాలా సీన్లు చూసాను వాళ్ళు యాక్ట్ చేయాలి. దాన్ని ఏమంటారు, పరకాయ ప్రవేశం. అలా మనం కొంచెం ఎదగాలని అనుకుంటున్నాం. అప్పుడు రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూసారు మీరు. చిరంజీవి గారికి అభిమానం ఒకప్పుడు. వీరాభిమాని చిరంజీవి గారికి. సో వాళ్ళ అబ్బాయి కాబట్టి ఏం పోలికలు కనిపించినాయి మీకు చిరంజీవి గారికి, ఈయనకి క్వాలిటీస్? నేను అలా చెప్పాను వారికి, రామ్ చరణ్ గారికి ఈ పరీక్ష గురించి చెప్పాను. హీ ఫెల్ట్ సో హ్యాపీ. మీ అంత చదువుకున్న వాళ్ళు సినిమాలోకి రావడం ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి, చాలా ఐఎమ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. చిరంజీవి గారి సంస్కారం ఈ అబ్బాయి కూడా వచ్చి అనిపించింది. చిరంజీవి గారి సంస్కారం ఎందుకు వచ్చింది? అయితే ఇప్పుడు యాక్టర్ పరంగా నేను చాలా చిన్నవాడిని, నాతో ఆయన అనక్కర్లేదు, మీతో నటించడం నాకు చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది, మీరు చదువుకుని వచ్చిన వాళ్ళతో అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చిరంజీవి గారి లాగే అనిపించారు ఆయన, అదే బాట అదే మాట అలా అనిపించింది. ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూసారు, ఆయన బోలా మనిషి అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ కొట్టడం గురించి ఏమన్నా నాట్ టు బి డిస్కస్డ్. బోలా మనిషి కాదు, ఆయన చిన్నపిల్లాడు, ఒక పసి మనిషి, పసి బాలుడు ఆయన. బాలయ్య బాబు గారు పసి బాలుడే. మీరు ఆశ్చర్యపోతారు, చిన్న చిన్న వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ సమదృష్టి. అక్కడ మనం ఒక ఆర్యోక్తి ఉంది, పండితాహ సమదర్శన అని. పండితులు మాత్రమే
విద్వాంసులు మాత్రమే అందరినీ సమదృష్టితో చూస్తారని. నా దృష్టిలో బాలయ్యబాబు గారు ఒక విద్వాంసుడు, ఒక పండితుడు, అందుకే అందరినీ సమదృష్టితో చూస్తారు. ఈ కొట్టాలి అవన్నీ డిస్కషన్ వేస్ట్. సరే, ఇప్పుడు కూడా మీరు ఈవినింగ్ టైంలో అది 10 కిలోమీటర్లు అంటే నాకు మ్యారథాన్ రన్నర్ నేను. సార్, నాకు రన్నింగ్ ఇష్టం అండి, నా హాబీ. అందరికీ సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడు మీ ఇంటితో వెళ్ళి పరిగెత్తడమే. షూటింగ్ 8ంటికి వచ్చినా 8 to 9:30 ఒక 70 to 80 minutes రెగ్యులర్ వర్కౌట్ చేస్తాను నేను. ఇష్టం అండి. రకరకాల చోట్ల వేరే ఊళ్ళు వెళ్ళి పరిగెడతాను. హాఫ్ మ్యారథాన్స్, ఫుల్ మ్యారథాన్ చేయలేదు. హాఫ్ మ్యారథాన్ 21 kilometers. ఇలా 10K రన్లు ఎక్కువ చేస్తాను. 10 kilometers పోటీలకు వెళ్తాను. సో చాలా చేశాను రన్నింగ్. అదొకటే హాబీ అండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు నేను కూడా సినిమాల్లోకి వస్తాను అంత చదువులు బ్యాచ్ అండి. ఇదొక కొత్త ప్రయోగం నాకు తెలిసి. మా ఇంటి నుంచి నాదే ఫస్ట్, నాదే లాస్ట్ ప్రయోగం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫైనల్ గా మిమ్మల్ని చాలా మంది అభిమానులు బయట కనిపించినప్పుడల్లా గుర్తుపడతా ఉంటారు, వస్తారు, కొంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం గుర్తుంటది, ఎక్కువగా కనెక్ట్ అయింది ఎక్కువగా ఉంటది. మీరు ఇందాక అశోక్ వనంలో కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారంట. అలా మిమ్మల్ని మీకు ఇప్పటిదాకా వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఒక ఎవరినైనా బాగా గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికి? ఇవన్నీ సినిమా కామెడీ పక్కన పెడితే, ఓ రోజు నేను అన్నవరం వెళ్తుంటే ఒక దారిలో రెస్టారెంట్ లో టిఫిన్ చేస్తుంటే ఒక 7 ఏళ్ల కుర్రాడు వచ్చాడు స్పీడ్గా దగ్గరికి. 7 ఏళ్ళు ఉంటాయి. మరి నీ మొహం మీద సర్లేరు నీకు వాళ్ళు వేడి నీళ్ళు పోసారు కదా, కాలేదా అన్నాడు. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. 7 సంవత్సరాలు కుర్రాడు. నీ మొహం మీద వేడి నీళ్ళు పోసి రైల్లో రావు రమేష్ గారు విజయ్ కూడా వేశాం. ఆయన భార్యను బాధ పెడుతుంటే, ఏంటి బావగారు ఈ శాడిజం అంటాను నేను. ఆయన మొహం మీద నీళ్ళు పోసి, బావగారు ఇది శాడిజం అంటే, అది శాడిజం కాదు నొప్పి అంటాడు ఆయన. సో ఈ కుర్రాడు అడిగాడు వచ్చి నన్ను, 7 ఏళ్ళు ఉంటాయి, సర్లేదు నీకు నీ మొహమ్మద్ వేడి నీళ్ళు పోసారు కదా, కాలేదా అన్నాడు. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. ఇంత చిన్న కుర్రాడు గుర్తుపెట్టుకున్నాడు. సినిమా రంగానికి నేను ఎప్పుడు సరదా కృతజ్ఞుడు. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేయాలని, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 500 చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యాక్స్ టీవీ వాళ్ళకి శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్. మీ జర్నీ చాలా గొప్పగా ఉండాలి. మీరు ఇప్పుడే 2 నెలలు అయింది మీ జర్నీ స్టార్ట్ చేసి. సో ఇంకా మిలియన్స్లోకి మీ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఇంటర్వ్యూలు, ఫిల్మ్ బేస్డ్, ఎడ్యుకేషన్ బేస్డ్, స్పోర్ట్స్ బేస్డ్, సొసైటీ బేస్డ్ కార్యక్రమాలు మీరు చేయాలని కోరుకుంటున్నాను. సో ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ. శ్రీనివాస్ వడ్లమాని, సైనింగ్ ఆఫ్.